హాయ్, వెల్కమ్ బ్యాక్. మీ ఏజ్ని ఇయర్స్, మంత్స్, డేట్స్లో క్యాలిక్యులేట్ చేయడంలో మీరు ఎప్పుడైనా ఇబ్బందికి గురయ్యారా? మీ ఏజ్ని క్యాలిక్యులేట్ చేయడంలో మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా? మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ ఏజ్ క్యాలిక్యులేట్ చేయడానికి మీకు ఎక్కువ సమయం పడుతుందా? విత్ ఇన్ ఏ సెకండ్ మీ ఏజ్ని క్యాలిక్యులేట్ చేయడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక్క సెకండ్లోనే ఎక్సెల్ ఫంక్షన్ ద్వారా మీ ఏజ్ని క్యాలిక్యులేట్ చేయడం ఎలా అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. దానికంటే ముందుగా నా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావడానికి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. అండ్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియోస్ను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేసి నా ఛానల్కి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఈ కాలంలో మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది అండ్ ఈ కాలంలో మనం ఇప్పుడు ఏజ్ని క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. ముందుగా ఈ డేట్ ఆఫ్ బర్త్ కాలమ్స్ డేట్ ఫార్మాట్లో ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా ఈ ఏజ్ కాలము నెంబర్ ఫార్మాట్లో ఉండేలా చూసుకోవాలి. దీనికంటే ముందుగా మనం ఒక చిన్న ఫంక్షన్ని తెలుసుకోవాలి. ఏజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే కంప్యూటర్కి ఈరోజు డేట్ తెలియాలి కదా. దానికోసం మనకు ఒక చిన్న ఫంక్షన్ ఉంది. ఈరోజు డేట్ ఎంతో ఇక్కడ నేను చూపించబోతున్నాను. ఇక్కడ మనం టైప్ చేయాల్సిన ఫంక్షన్ వచ్చేసి ఈక్వల్ టు టుడే అండ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. దట్స్ ఇట్. దీని తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తేనే మనకు టుడే డేటు, ఈరోజు డేట్ ఎంత ఉందో మనకు చూపిస్తుంది అనమాట. చూడండి, ఈరోజు డేట్ ఈజ్ 12 అండ్ మంత్ ఈజ్ 9th మంత్ అండ్ ఇయర్ ఈజ్ 2020. ఈ టుడే ఫంక్షన్ యూజ్ చేసి మరొక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏజ్ని క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఏజ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనము ఎక్సెల్లోని డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ని యూజ్ చేయబోతున్నాం. ఈ డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ని యూజ్ చేసి మన ఏజ్ని ఇయర్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయి. ఈ కాలంలో మనం ఏజ్ క్యాలిక్యులేట్ చేయబోతున్నాం డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసి. ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్, లాస్ట్లో క్లోజ్ బ్రాకెట్ వస్తుంది. ఈ ఓపెన్ బ్రాకెట్కి క్లోజ్డ్ బ్రాకెట్కి మధ్యలో మనం 3 వాల్యూస్, అంటే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం, 3 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో ఫస్ట్ది మనం డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ రావాలంటే మనం జస్ట్ మౌస్ ద్వారా ఈ సెల్ని క్లిక్ చేసినట్లయితే దీని రెఫరెన్స్ ఇక్కడ వస్తుంది. చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఈ సెల్ని క్లిక్ చేస్తున్నాను. దీని రెఫరెన్స్ అంటే ఈ సెల్ రెఫరెన్స్ ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకున్నది అనమాట. దిస్ ఈజ్ ద వన్ వాల్యూ అండ్ సెకండ్ వాల్యూ ఈజ్ టుడే డేట్. మనం ముందుగానే టుడే డేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాము. దానికోసం మనం TODAY ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్, ఇవి 2 వాల్యూస్. అంటే మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మరియు ఎండ్ డేట్ అంటే టుడే డేటు ఏజ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఈ 2 కంపల్సరీ కావాలి. అలాగే మన ఏజ్ ఏ ఫార్మాట్లో కావాలి, అంటే ఇయర్స్లో కావాలా, మంత్స్లో కావాలా, డేట్స్లో కావాలనుకున్నప్పుడు ఇక్కడ మనం థర్డ్ వాల్యూని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చూడండి, విత్ ఇన్ ద కొటేషన్స్ నేను Y టైప్ చేస్తున్నాను. ఇక్కడ Y అంటే ఇక్కడ మనకు ఏజ్ వచ్చేసి మనకు ఇయర్స్లో చూపిస్తుంది అనమాట. ఈ 3 వాల్యూస్ టైప్ చేసిన తర్వాత నేను క్లోజ్డ్ బ్రాకెట్ని టైప్ చేశాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈక్వల్తో స్టార్ట్ చేయాలి మనం ఫంక్షన్. తర్వాత ఫంక్షన్ నేమ్, దట్ ఈస్ డేటెడ్ ఇఫ్. విత్ ఇన్ ది ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ 3 వాల్యూస్ మనం ఎంటర్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ ది డేట్ ఆఫ్ బర్త్, సెకండ్ ది టుడే డేట్ ఆర్ ఎండ్ డేట్. తర్వాత థర్డ్ వాల్యూస్ మనకి ఇయర్స్లో కావాల్సి ఉంటే మనం Y టైప్ చేద్దాం. మంత్స్, డేట్స్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ మనకు ఏజ్ ఇయర్స్లోనే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను Y తీసుకున్నాను. ఆ Y కూడా మనకు విత్ ఇన్ కొటేషన్స్లో ఉండాలి. తర్వాత క్లోజ్ బ్రాకెట్ ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కమా టుడే డేట్ కమా విత్ ఇన్ ద కొటేషన్స్ Y అండ్ క్లోజ్ బ్రాకెట్. అండ్ లాస్ట్ మనం ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తుంటే మనకి ఏజ్ ఇయర్స్లో చూపిస్తుంది. చూడండి, నేను ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. దాట్స్ ఇట్. ఏజ్ ఈజ్ 8 years. దట్ ఈస్ 2012 నుంచి మనకు ఇప్పటిదాకా ఇయర్స్లో ఏజ్ వచ్చేసి 8 అనమాట. ఈ సెల్ను మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మనం ఫంక్షన్ని మనం ఈ సెల్లో ఎంటర్ చేసి ఉన్నాం.
ఈ సెల్ని క్లిక్ చేస్తూనే మనకి ఇక్కడ చిన్న పాయింట్ డాటెడ్ టైప్లో ఉంటుంది. అక్కడ మనం మౌస్ ద్వారా ప్రెస్ చేసి కిందకి ఇలా డ్రాగ్ చేసామంటే మనకు ఆటోమేటిక్గా వీటికి సంబంధించిన ఏజెస్ కూడా డిస్ప్లే అవుతుంది. దిస్ ఈజ్ 8 years అండ్ దిస్ ఈజ్ 38 years అండ్ 17 years, 6 years అండ్ 16 years. చూడండి, ఇక్కడ మనం డే ఫంక్షన్ యూజ్ చేసి అందులో టుడే ఫంక్షన్ అంటే ఈరోజు డేట్ వరకు కావాలనుకున్నప్పుడు మనం అక్కడ టుడే ఫంక్షన్ యూజ్ చేసాం. లేదా పర్టికులర్ డేట్ వరకు మనకు ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు ఎలాగో చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ కాలంలో డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అలాగే ఈ కాలంలో ఎండ్ డేట్. అంటే మనము ఏజ్ అనేది ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా ఎంత ఏజ్ ఉందో మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. చూడండి, అంటే దిస్ ఈజ్ ద డేట్ ఆఫ్ బర్త్ అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ డేట్. అంటే పర్టికులర్ డేట్ వరకు ఏజ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ప్రాసెస్ యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకు 2 dates కావాలి, లేదు ఈ రోజు వరకు మనం క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు ముందు చెప్పినట్లుగా టుడే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఎండ్ డేట్ రెండు ఉన్నాయి అండ్ సేమ్ ప్రాసెస్ ఈ కాలంలో మనం ఏజ్ క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. ఈక్వల్ టు ఫంక్షన్ ఈస్ డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్. మనకు ఓపెన్ బ్రాకెట్ తర్వాత 3 values అవసరం అవుతాయని చెప్పాం. దట్ ఈస్ 3 arguments. ఫస్ట్ వన్ ఈస్ డేట్ ఆఫ్ బర్త్. నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కాలంలో ఈ సెల్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఈ సెల్ని క్లిక్ చేస్తూనే ఆటోమేటిక్గా ఈ సెల్ రెఫరెన్స్ అనేది తీసుకుంటుంది. చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఈ సెల్ రెఫరెన్స్ తీసుకుంటుంది. అలాగే కామా, ఇక్కడ నేను ఎండ్ డేట్ ఎంటర్ చేయాలి. ప్రీవియస్ మనము టుడే ఫంక్షన్ యూజ్ చేసాం, అంటే ఈ రోజు దాకా మనం క్యాలిక్యులేట్ చేసాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఎండ్ డేట్ దాకా ఏజ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు మనకు ఎండ్ డేట్ ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి. ఈ ఎండ్ డేట్ మనం సెలెక్ట్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను ఈ సెల్ను క్లిక్ చేసిన వెంటనే ఈ సెల్ రెఫరెన్స్ కూడా మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. సెకండ్ వన్ I2 అండ్ J2. దీస్ ఆర్ ది 2 values, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎండ్ డేట్. అండ్ థర్డ్ వాల్యూ ఇస్ మనం ఏజ్ అనేది ఇయర్స్లో కావాలనుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ Y యూజ్ చేస్తున్నాను. చూడండి, కొటేషన్స్లో Y అండ్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. చూడండి, డేటెడ్ ఇఫ్ I2 దట్ ఈస్ డేట్ ఆఫ్ బర్త్, J2 దట్ ఈస్ ఎండ్ డేట్ అండ్ Y మీన్స్ మనకు ఏజ్ అనేది ఇయర్స్లో కావాలి కాబట్టి ఇక్కడ Y అనేది యూజ్ చేసి ఇప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. లాస్ట్లో నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి, ఈ డేట్ నుంచి ఈ డేట్కి మనకు 4 years వచ్చింది. ఇక్కడ ఏజ్ అనేది 2012 నుంచి 2016 వరకు కరెక్టే 4 years. మిగతా సెల్స్లో కూడా సేమ్ అలాగే ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ రిపీటెడ్గా సేమ్ ఫంక్షన్ యూజ్ చేయకుండా సేమ్ ఫంక్షన్ మనము ఈ బటన్ని డ్రాగ్ చేయడం ద్వారా సేమ్ ఫంక్షన్ని మనం యూజ్ చేసాం. ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా మనకు 38 years అండ్ పర్టికులర్ ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈ డేట్ దాకా 15 years, 1 year అండ్ 8 years. ఇలా మనము ఏజ్ని ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేయవచ్చు. అదేవిధంగా ఏజ్ని ఇయర్స్, మంత్స్, డేట్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. చూడండి, సేమ్ ప్రాసెస్, సేమ్ ఫంక్షన్ ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ ఫస్ట్ వన్ ఈస్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెకండ్ వన్ ఈస్ టుడే డేట్ అండ్ థర్డ్ వన్ ఈస్ ఇక్కడ మనం ఏజ్ని ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ Y టైప్ చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏజ్ వచ్చేసి ఇయర్స్లో మనకు డిస్ప్లే చేస్తుంది. మిగతా డేట్ ఆఫ్ బర్త్స్ కూడా నేను ఏజ్ ఇన్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేశాను. ఇక్కడ ఈ కాలంలో నేను ఏజ్ ఇన్ మంత్స్లో క్యాలిక్యులేట్ చేయబోతున్నాను. చూడండి, సేమ్ ఫంక్షన్ ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఫస్ట్ వాల్యూ ఈజ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెకండ్ వాల్యూ ఈజ్ టుడే ఫంక్షన్ అండ్ థర్డ్ వాల్యూ నేను ఇప్పుడు మంత్స్లో ఏజ్ క్యాలిక్యులేట్ చేయబోతున్నాను కాబట్టి ఇక్కడ నేను M లెటర్ యూజ్ చేస్తున్నాను విత్ ఇన్ ద కొటేషన్స్. చూడండి, ఈక్వల్ టు M, క్లోజ్ ద బ్రాకెట్ అండ్ ప్రెస్ ద ఎంటర్. దట్స్ ఇట్. 101 months. ఈ డేట్ నుంచి ఈ రోజు డేట్ దాకా మనకు 101 months ఉందన్నమాట ఏజ్. చూడండి, మిగతా సెల్స్కి కూడా అలాగే సేమ్ ఫార్ములాను నేను అప్లై చేస్తున్నాను. దిస్ ఈజ్ 462 months, 213 months, 79 అండ్ 195. అలాగే ఏజ్ని నేను డేస్లో క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు సేమ్ ఫంక్షన్ డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఫస్ట్ వాల్యూ ఈజ్ డేట్ ఆఫ్ బర్త్, సెకండ్ వాల్యూ ఈజ్ టుడే అండ్ థర్డ్ వాల్యూ ఈజ్ ఇప్పుడు నేను ఏజ్ని డేస్లో క్యాలిక్యులేట్ చేయబోతున్నాను కాబట్టి ఇక్కడ నేను కొటేషన్స్లో D వాల్యూ ఎంటర్ చేశాను అండ్ క్లోజ్ బ్రాకెట్, ప్రెస్ ద ఎంటర్ బటన్. హియర్ 3092 days. మనం ఇలా డ్రాగ్ చేసినప్పుడు మిగతా సెల్స్ కూడా సేమ్ ఫార్ములా అనేది అప్లై అవుతుంది. ఇది మనం ఏజ్ ఇయర్స్లో Y యూజ్ చేసి
యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను సేమ్ ఫంక్షన్ డేటెడ్ ఫంక్షన్, ఫస్ట్ వాల్యూ ఇస్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెకండ్ వాల్యూ ఇస్ టుడే ఫంక్షన్. హియర్ థర్డ్ వాల్యూ ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది. ఏజ్ అనేది ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు నేను ఇక్కడ వై యూజ్ చేస్తున్నాను. అలాగే ఏజ్ని మంత్స్లో క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఎం యూజ్ చేస్తున్నాను. అలాగే ఏజ్ని డేస్లో క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ డి టైప్ చేస్తున్నాను. ఇంకొంచెం అడ్వాన్స్గా ఏజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. చూడండి సేమ్ ఫంక్షన్ యూజ్ చేసి ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇక్కడ ఏజ్ ఇన్ ఇయర్స్, ఇక్కడ ఏజ్ ఎక్సీడ్స్ ఇన్ మంత్స్, ఏజ్ ఎక్సీడ్స్ ఇన్ డేస్. ఫస్ట్ మనం ఏజ్ ఇన్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. చూడండి సేమ్ ఫంక్షన్ యూజ్ చేసి ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ టుడే ఫంక్షన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ నాకు ఇయర్స్లో కావాలి కాబట్టి నేను ఇక్కడ వై యూజ్ చేస్తాను విత్ ఇన్ కొటేషన్స్ అండ్ క్లోజ్ బ్రాకెట్. దట్స్ ఇట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనము ఏజ్ని ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేసాం. చూడండి ఇక్కడ డేట్ అబ్జర్వ్ చేసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ 26 థర్డ్ మంత్ అండ్ 2012. టుడే డేట్ ఈస్ 12/9/2020. ఇక్కడ మనకు ఇక్కడ ఏజ్ని మనం ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి జస్ట్ ఇయర్స్ వరకే చూపించింది. మనకి ఇక్కడ నుంచి ఈ మంత్ అనేది మార్చ్ కాబట్టి ఇక్కడ మనం సెప్టెంబర్లో ఉన్నాం. అంటే మంత్స్ ఈ 8 ఇయర్స్ కాకుండా మనకి మంత్స్ డేస్ కూడా ఎక్కువ అయ్యాయి కాబట్టి ఆ డేస్ని మంత్స్ని కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. చూడండి అంటే ప్రీవియస్ మనం ఇక్కడ టోటల్ ఏజ్ని మంత్స్లో టోటల్ ఏజ్ని డేస్లో కనుక్కున్నాం. కానీ ఇక్కడ మనం చూడండి ఏజ్ ఎక్సీడ్స్ ఇన్ మంత్స్ అంటే ఇక్కడ ఇయర్స్ కాకుండా ఇంకెన్ని మంత్స్ మనకు ఎక్స్ట్రా అయిందో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి అలాగే ఏజ్ ఎక్సీడ్స్ ఇన్ డేస్ దీని తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం ఏజ్ ఎక్సీడ్స్ ఇన్ మంత్స్ అంటే ఇయర్స్ కాకుండా ఇంకా ఎన్ని మంత్స్ ఎక్కువ అయిందో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇక్కడ సేమ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం ఈక్వల్ టు డేటెడ్ ఓపెన్ బ్రాకెట్ ఫస్ట్ వన్ ఈస్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెకండ్ వాల్యూ ఇస్ టుడే డేట్ అండ్ థర్డ్ వన్ ఇక్కడ థర్డ్ వాల్యూ ఇస్ ఇంపార్టెంట్. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను కొటేషన్స్లో ఇక్కడ ఎం ఇచ్చానంటే ఇక్కడ మనకు ఈ డేట్ నుంచి పర్టికులర్ డేట్ నుంచి టుడే డేట్ దాకా ఎన్ని మంత్స్ మొత్తం టోటల్ మంత్స్ ఎన్ని ఉన్నది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. కానీ నాకు కావాల్సింది ఇక్కడ ఆల్రెడీ 8 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసాం. 8 ఇయర్స్ కాకుండా ఇక మిగిలిన మంత్స్ ఎన్నో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది వైఎం. చూడండి ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ వైఎం అంటే ఎక్సీడ్స్ ఇన్ మంత్స్ ఇయర్స్ కాకుండా ఎన్ని మంత్స్ మనకు ఎక్కువైందో ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట. అండ్ క్లోజ్డ్ బ్రాకెట్. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ డేటెడ్ ఫంక్షన్ సేమ్, ఫస్ట్ వాల్యూ ఈజ్ సేమ్ దట్ ఈస్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెకండ్ వాల్యూ ఈజ్ సేమ్ దట్ ఈస్ టుడే ఫంక్షన్ అండ్ థర్డ్ వాల్యూ మాత్రమే మనకు చేంజ్ అయింది. చూడండి ఇక్కడ ఎం టైప్ చేస్తే మనకు టోటల్ మంత్స్ ఎన్ని అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. కానీ నేను ఇక్కడ ఎం నాకు అవసరం లేదు, ఎందుకంటే ఇయర్స్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ ఇయర్స్ కాకుండా ఎక్స్ట్రాగా ఎన్ని మంత్స్ ఎక్కువైందో నేను క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ వైఎం అనేది యూజ్ చేయబోతున్నాను. చూడండి ఇక్కడ వైఎం అనేది కొటేషన్స్లో. చూడండి ఇక్కడ 8 years 5 months అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మిగతా సెల్స్ కూడా అలాగే అప్లై చేస్తున్నాను సేమ్ ఫంక్షన్. అదేవిధంగా ఇప్పుడు 8 years మనం క్యాలిక్యులేట్ చేసాం, అలాగే 5 months కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మనము ఈ ఇయర్స్ మంత్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఎన్ని డేస్ జరిగాయో క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం ఎక్సీడ్స్ ఇన్ డేస్ అనే కాలంలో నేను టైప్ చేస్తున్నా. చూడండి సేమ్ ఫంక్షన్ ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ సేమ్ యాజ్ ఫస్ట్ వాల్యూ ఇస్ డేట్ ఆఫ్ బర్త్, సెకండ్ వాల్యూ ఇస్ టుడే ఫంక్షన్ అండ్ థర్డ్ వాల్యూ ఇస్ ఈ ఇయర్స్ మంత్స్ కాకుండా మనకు ఎక్స్ట్రాగా ఎన్ని డేస్ జరిగాయో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు కొటేషన్స్లో ఇక్కడ డి టైప్ చేసామంటే టోటల్ డేస్ మనకు క్యాలిక్యులేట్ చేస్తుంది. కన్ఫ్యూజ్ కావద్దు, డి టైప్ చేసామంటే టోటల్ డేస్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ చెప్పున్నాను. కానీ ఇక్కడ నేను డి టైప్ చేస్తున్నాను. చూడండి అంటే డీకి బిఫోర్ ఎం ఉండాలి, అంటే మంత్స్ కాకుండా ఎక్స్ట్రాగా మనకు డేస్ ఎన్ని జరిగాయో అది క్యాలిక్యులేట్ చేసి డిస్ప్లే చేస్తుంది. చూడండి క్లోజ్ బ్రాకెట్ ప్రెస్ ద ఎంటర్ 17 days పాస్. టోటల్ ఏజ్ వచ్చేసి 8 years
5 months and 17 days. చూడండి మిగతా సెల్స్ కూడా సేమ్ ఫార్ములా నేను అప్లై చేశాను. హియర్ 8 years 5 months and 17 days, 38 years 6 months and 2 days and so on. ఈ 3 కాలమ్స్లో మనము ఏజ్ ఇన్ ఇయర్స్, ఏజ్ ఇన్ ఎక్సీడ్స్ ఇన్ మంత్స్, ఏజ్ ఎక్సీడ్స్ ఇన్ డేస్, ఈ 3 వాల్యూస్ని ఈ 3 కాలమ్స్లో సపరేట్గా క్యాలిక్యులేట్ చేశాము. కానీ ఇప్పుడు మనకి ఏజ్ అనేది ఇయర్స్, ఎక్సీడ్స్ ఇన్ మంత్స్, ఎక్సీడ్స్ ఇన్ డేస్ అనేది సింగిల్ కాలంలో కావాలనుకున్నప్పుడు ఇదే 3 ఫార్ములాస్ని, అంటే ఈ 3 కాలమ్స్లో యూజ్ చేసిన 3 ఫార్ములాస్ని కంబైన్ చేసి సింగిల్ సెల్లో యూజ్ చేయొచ్చు. అది ఎలాగో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక కాలంలో ఉంది, ఏజ్ అనేది ఇంకో కాలం, అంటే ఇన్ ఇయర్స్ మంత్స్ అండ్ డేస్. అంటే మొత్తం మనకు ఇయర్స్, ఎక్సీడ్స్ ఇన్ మంత్స్, ఎక్సీడ్స్ ఇన్ డేస్ అనేది ఈ సింగిల్ కాలంలోనే రావాలి. దానికోసం నేను ప్రీవియస్ యూజ్ చేసినటువంటి ఈ 3 ఫార్ములాస్ని నేను కంబైన్ చేసి సింగిల్ సెల్లో ఇక్కడే యూజ్ చేస్తున్నాను. దీనికోసం మనం ఒక సింబల్, అంటే అండ్ సింబల్ అనేది ఉంది, ఆ అండ్ సింబల్ని యాడ్ చేసి ఈ 3 ఫార్ములాస్ని మనం కంబైన్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. చూడండి ఇక్కడ సేమ్ ఫంక్షన్. ఫస్ట్ మనం ఏజ్ ఇన్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసేదానికి ఫార్ములా యూజ్ చేస్తున్నాం. చూడండి, ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్, ఫస్ట్ వన్ ఈజ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెకండ్ వన్ ఈజ్ టుడే ఫంక్షన్ అండ్ థర్డ్ వన్ ఈజ్, ఇక్కడ మనము ఏజ్ని ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేసేందుకు ఫార్ములా యూజ్ చేస్తున్నాను. అండ్ థర్డ్ వాల్యూ ఈజ్ వై విత్ ఇన్ ద ఇన్వర్టెడ్ కామర్స్ వై అండ్ క్లోజ్ బ్రాకెట్. ఈ ఫార్ములా ద్వారా మనకు ఏజ్ అనేది ఇయర్స్లో డిస్ప్లే అవుతుంది. ఈ ఫార్ములా తర్వాత నేను కొంచెం టెక్స్ట్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, అండ్ సింబల్ యూజ్ చేసి అండ్ విత్ ఇన్ ద ఇన్వర్టెడ్ కామర్స్ ఇయర్స్, అంటే ఇక్కడ ఏజ్ ఇయర్స్లో డిస్ప్లే అయిన తర్వాత నాకు కొంచెం టెక్స్ట్ కావాలి, ఆ టెక్స్ట్ని నేను ఇక్కడ యాడ్ చేశాను అండ్ సింబల్ యూజ్ చేసి. తర్వాత నాకు ఏజ్ ఎక్సీడ్స్ ఇన్ మంత్స్ కావాలి, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను అండ్ సింబల్ యూజ్ చేసి కంబైన్ చేస్తున్నాను. చూడండి, అండ్ సింబల్ యూజ్ చేశాను. ఇప్పుడు సెకండ్ ఫార్ములా ఏజ్ ఎక్సీడ్స్ ఇన్ మంత్స్ అనే ఫార్ములాను నేను యూజ్ చేస్తున్నాను. డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్, ఫస్ట్ వన్ ఈజ్ డేట్ ఆఫ్ బర్త్, సెకండ్ వన్ ఈజ్ టుడే ఫంక్షన్ అండ్ థర్డ్ వన్ ఈజ్, ఇక్కడ మనకు ఏజ్ ఎక్సీడ్స్ ఇన్ మంత్స్ కావాలి కాబట్టి నేను వైఎం అనేది యూజ్ చేస్తున్నాను విత్ ఇన్ ది కొటేషన్స్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఈ ఫార్ములా ద్వారా మనకు ఏజ్ ఎక్సీడ్స్ ఇన్ మంత్స్ వస్తుంది. తర్వాత దీని తర్వాత నేను సమ్ టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను, దానికోసం కంబైన్ చేస్తున్నాను అండ్ సింబల్ ద్వారా మంత్స్ అనే టెక్స్ట్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత లాస్ట్ ఏజ్ ఎక్సీడ్స్ ఇన్ డేస్ కనుక్కునేందుకు నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను. చూడండి, డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్, ఫస్ట్ వన్ ఈజ్ డేట్ ఆఫ్ బర్త్, సెకండ్ వన్ ఈజ్ టుడే ఫంక్షన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏజ్ ఎక్సీడ్స్ ఇన్ డేస్ కాబట్టి నేను ఎండి యూజ్ చేస్తున్నాను, క్లోజ్ బ్రాకెట్. తర్వాత లాస్ట్లో ఇంకొంచెం టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను, అది వచ్చేసి అండ్ ద్వారా, అంటే అండ్ సింబల్ ద్వారా నేను కంబైన్ చేస్తున్నాను. టెక్స్ట్ వచ్చేసి డేస్, దట్స్ ఇట్. చూడండి, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇక్కడ ప్రీవియస్ మనము ఏజ్ ఇన్ ఇయర్స్, ఎక్సీడ్స్ ఇన్ మంత్స్, ఎక్సీడ్స్ ఇన్ డేస్ సపరేట్ కాలమ్స్లో ఎలా కనుక్కున్నాము, ఆ 3 ఫార్ములాస్ను యూజ్ చేసి నేను సింగిల్ కాలంలో ఇక్కడ అప్లై చేస్తున్నాను. చూడండి, డేటెడ్ ఇఫ్ ఫంక్షన్, ఓపెన్ బ్రాకెట్, డేట్ ఆఫ్ బర్త్, టుడే ఫంక్షన్ అండ్ వై. ఇది వచ్చేసి ఏజ్ ఇన్ ఇయర్స్లో వస్తుంది. దీని తర్వాత కొద్దిగా టెక్స్ట్ కావాలి నాకు ఇయర్స్ అని, అంటే సపోజ్ ఇక్కడ 8 వచ్చిందంటే 8 ఇయర్స్ అని డిస్ప్లే కావాలి, అందుకే నేను టెక్స్ట్ యాడ్ చేశాను. దీనికోసం నేను అండ్ సింబల్ని యూజ్ చేశాను, దట్ ఈస్ 8 ఇయర్స్. తర్వాత నాకు ఏజ్ ఎక్సీడ్స్ ఇన్ మంత్స్ కావాలి కాబట్టి నేను ఈ ఫార్ములా యూజ్ చేశాను, దట్ ఈస్ డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్, డేట్ ఆఫ్ బర్త్, టుడే ఫంక్షన్ అండ్ వైఎం ఈజ్ ఫర్ ఎక్సీడ్స్ ఇన్ మంత్స్. దీని తర్వాత మంత్స్ డిస్ప్లే అయిన తర్వాత నాకు టెక్స్ట్ కావాలి కాబట్టి మంత్స్ అనే టెక్స్ట్, దానికోసం నేను అండ్ సింబల్ ద్వారా దీన్ని యాడ్ చేశాను. ఆ తర్వాత లాస్ట్ నాకు ఎక్సీడ్స్ ఇన్ డేస్ కావాలి కాబట్టి దానికోసం థర్డ్ ఫార్ములా యూజ్ చేశాను. చూడండి, ఇక్కడ
డేటెడ్ ఇఫ్, డేట్ ఆఫ్ బర్త్, టుడే ఫంక్షన్ అండ్ ఎండి. తర్వాత లాస్ట్లో ఈ డేస్ డిస్ప్లే అయిన తర్వాత డేస్ పక్కన నాకు టెక్స్ట్ రావాలి, దట్ ఈస్ డేస్. దానికోసం నేను అండ్ సింబల్ ద్వారా కంబైన్ చేశాను. లాస్ట్లో ప్రెస్ ద ఎంటర్ బటన్. చూడండి 8 years 5 months అండ్ 20 days. ఫస్ట్ ఫార్ములా ఏజ్ ఇన్ ఇయర్స్ యూజ్ చేశాను, దాని తర్వాత నేను సమ్ టెక్స్ట్ యూజ్ చేశాను. ఇలా ఇయర్స్ అనేది డిస్ప్లే కావాలి కాబట్టి. తర్వాత సెకండ్ ఫార్ములా యూజ్ చేశాను 5 డిస్ప్లే అయ్యేదానికి, దట్ ఈస్ ఏజ్ ఎక్సీడ్స్ ఇన్ మంత్స్. తర్వాత మంత్స్ అనే టెక్స్ట్ డిస్ప్లే కావాలి కాబట్టి నేను టెక్స్ట్ని యాడ్ చేశాను. తర్వాత ఏజ్ ఎక్సీడ్స్ ఇన్ డేస్ కావాలి కాబట్టి నేను థర్డ్ ఫార్ములా యూజ్ చేశాను. తర్వాత టెక్స్ట్ కావాలి కాబట్టి డేస్ అనేది డిస్ప్లే చేశాను. ఇదే విధంగా ఈ బటన్ని డ్రాగ్ చేయడం ద్వారా నేను మిగతా డేట్ ఆఫ్ బర్త్స్కి కూడా ఏజ్ ఇన్ ఇయర్స్, మంత్స్ అండ్ డేస్లో క్యాలిక్యులేట్ చేయవచ్చు. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ద సింపుల్ మెథడ్ టు క్యాలిక్యులేట్ ది ఏజ్ యూజింగ్ dated if function. This is Sudhakar signing out until we will meet again.